ఎప్పుడు మటన్ చికెన్ రొయ్యలతోనే కాదు, ఇలా గుడ్డుతో కూడా మంచి నాన్ వెజ్ పికిల్ పెట్టేయచ్చు. నాన్ వెజ్ పికిల్స్ ని తలదన్నేలా ఉంటుంది, పైగా బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. కరెక్ట్ గా పెట్టుకునేలా పెట్టుకుంటే నాటుకోడి పికిల్ కూడా తలదన్నేలా ఉంటుంది. అసలే చలికాలం కదా, మార్నింగ్ లేచి వంట చేయాలంటే చాలా కష్టం అయిపోతుందని ఎప్పుడైనా లేట్ గా లేస్తే కొంచెం పచ్చడేసి పంపించేయచ్చని ఇలా పెట్టాను. టేస్ట్ అయితే బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. ఒక బౌల్ లోకి ఉప్పు, కారం, పసుపు వేసుకుని ఒక చుక్క వాటర్ పోసుకుని బాగా కలుపుకొని 4 నుంచి 5 గుడ్లు మీకు క్వాంటిటీని బట్టి వేసుకోండి. నేనైతే 5 to 6 ఎగ్స్ తీసుకుని బాగా బీట్ చేసుకుని ఇలా ఆవిరి కుడికించేసుకుంటే ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుంది. దాన్ని ముక్కల్లా కట్ చేసుకుని ఇలా పీసెస్ చేసుకుంటే నోటికి చికెన్ ముక్కల్లా కూడా తగులుతుంది. ఇలా ముక్కలు కట్ చేసుకుని తర్వాత పాన్ లో వేరుశనగ ఆయిల్ గానీ ఫ్రీడమ్ ఆయిల్ గానీ వేసుకుని చక్కగా ఫ్రై చేసేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఇలా చూపిస్తున్న విధంగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే పాన్ లోకి ఆ ఆయిల్ లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్ లో ఇస్తున్న మసాలాలన్నీ వేసేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందు ఫ్రై చేసుకున్న గుడ్డు ముక్కలను కూడా ఇందులో వేసేసి బాగా కలిపేసుకుని ఇది చల్లారిన తర్వాత ఒక చక్క నిమ్మకాయని పిండేసుకుని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది, ట్రై చేయండి ప్లీజ్.